నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. పింఛన్పై పిడుగు, పేదల పెన్షన్లు భారీగా తొలగించేందుకు చంద్రబాబు కొత్త ఎత్తు. ఎన్నో ఏళ్లుగా లబ్ధిదారులుగా ఉన్న వారికి నోటీసులట. గ్రామాల్లో మళ్ళీ 2014-19 నాటి తరహా జన్మభూమి కమిటీల పెత్తనం. సూపర్ 6 హామీలు ఇచ్చారు, ఇంకా వాటిని ఎందుకు అమలు చేయడం లేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఇప్పటికే అమలవుతున్న పథకాల్లో కోతలకు మాత్రం కత్తులు నూరుతున్నారు. వృద్ధులు, దివ్యాంగులన్న కనికరం కూడా లేకుండా పెన్షన్లు ఎగ్గొట్టడానికి దారులు వెతుకుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జాబితాలు సిద్ధం చేశారు. ఇప్పటికే పలువురు లబ్ధిదారులకు నోటీసులు అందాయి, ఇంకా అందుతున్నాయి. ఎన్టీఆర్ భరోసా పోర్టల్లో పెన్షన్ లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చేందుకు, వెరిఫై చేసేందుకు, పెన్షన్లు తొలగించడానికి ఎంపీడీఓలకు ఆప్షన్ ఇచ్చేశారు. కొత్త పెన్షన్ చేర్చడానికి మాత్రం ఎలాంటి ఆప్షన్ ఇవ్వలేదు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే పెన్షన్లను పెద్ద ఎత్తున తొలగించడం పోతున్నారు. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వబోవడం లేదు. ఇది పెన్షన్ లబ్ధిదారులకు పల్నాడు జిల్లా శావల్యాపురం ఎంపీడీఓ జారీ చేసిన నోటీసు. ఇది పెన్షన్ల పైన పిడుగట. మరి ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్ని తొలగించే కార్యక్రమం, మీరు ఇస్తానన్న కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా అది దేవుడెరుగు. ఉన్న పెన్షన్లు తొలగించటం, వాళ్ళ నోటికాడ ముద్దం తీయటం, ఇది పెన్షన్ల పైన పిడిగేయటం, పెత్తందారులకు పాలు పోస్తాడు చంద్రబాబు నాయుడు గారు. పెత్తందారుల పైన పాలు పోస్తాడు, పెన్షనర్ల పైన పిడుగు వేస్తాడు. ఏంటి దీని అర్థం అంటే పెన్షనర్లకు నోటీసులు ఇస్తాడట. పోర్టల్లో అవకాశం ఇచ్చారండి ఎంపీడీఓలకి. అంటే పెన్షనర్లు తొలగించేదానికి అవకాశం ఇచ్చారు, కొత్త పెన్షన్లు చేర్చుకోవడానికి అవకాశం ఇలే, కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయడానికి అవకాశం ఇలే. కానీ ఉన్న పెన్షన్లు పీకేది ఎట్లా అనే దానికైతే ఎంపీడీఓలకు ఆప్షన్ ఇచ్చారు. అది ఆల్రెడీ నిన్న పల్నాడు జిల్లాలో నోటీసులు జారీ చేశారట. ఇంకా అనేక జిల్లాలలో వృద్ధులు, వికలాంగులు, మరి ముఖ్యంగా వికలాంగులకి కనీసమైన కనికరం కూడా లేకుండా వికలాంగులు నోటీసులు ఇచ్చారట ఎంపీడీఓల చేత. ఇచ్చి మీకు పెన్షన్ ఎందుకు తొలగించొద్దు, మీకు సర్టిఫికేట్ అది ఉందా, మీకు ఆధార్ కార్డు ఉందా, లేకపోతే సర్టిఫికేట్ల పర్సంటేజ్ ఎంత ఉంది, ఇవన్నీ చూసే కార్యక్రమం. అంటే మీరు పేదల కోసం ఉన్నారా, పెట్టుబడిదారుల కోసం ఉన్నారా? మీరు పెట్టుబడిదారులకు పాలు పోసే కార్యక్రమం, పేదల పైన పిడుగులేసే కార్యక్రమం చేస్తున్నారా అనేది ఇది ప్రత్యక్ష ఉదాహరణ. గడిచిన 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి పెన్షన్ పొందుతున్నారు. మీకు వచ్చిన కడుపు నొప్పి అయింది, మీకు ఉన్న కడుపు ఉబ్బైంది. ఒక 4,000 ప్రభుత్వం యొక్క సంపద, ప్రభుత్వం యొక్క సొమ్ము తింటే తప్పైంది. మీరిచ్చే 1,000 ఎకరాలు బడాబాబులకి, పెట్టుబడిదారులకి, పెత్తందారులకి ఇచ్చే దాంట్లో ఒక 1.111% కూడా ఉండదు. వాళ్ళని వేధిస్తారా మీరు? వృద్ధుల్ని, వికలాంగుల్ని రకరకాల పేర్లతోని ఏ విధంగా తొలగించాలి, ఇది అన్నమాట. మీరు ఏదైతే జూలై నెల 1వ తారీఖు 3 నెలలది ప్లస్ 4,000 కలిపి 7,000 ఇచ్చిన అంటే ఇగో ఇక్కడ కోత వేసే కార్యక్రమం స్టార్ట్ చేసినావు. నువ్వు పెంచిన 4,000ని 1,000 రూపాయలే పెంచింది, కానీ తొలగించేది ఒక 5,000 బాబతో దాకా తొలగిస్తున్నావు. అంటే నీకు సేవ్ చేసే కార్యక్రమం చేస్తున్నావు. కానీ జనరల్గా 3,000 నుంచి 4,000కి పెన్షన్ పెంచితే ప్రభుత్వం పైన బడ్డెని పడాలి, భారం పడాలి. కానీ ఇక్కడ తగ్గిద్ది రేపు చూడండి మీరు. ఇది మొత్తానికైతే పెన్షనర్ల పైన పిడిగేస్తారట. దివ్యాంగులకు 15 రోజుల్లో కొత్త సర్టిఫికేట్ ఇవ్వాలని కండిషన్ పెట్టారు. నోటీస్ ఇచ్చి ఎంపీడీఓ 15 రోజుల్లో మీ దగ్గర ఉన్న సదరం సర్టిఫికేట్, కొత్తది, పాతది కాదు, కొత్తది తీసుకొని రండి అని. 3 నెలలకు ఒకసారి మీరు సదరం క్యాంపులు పెడతారు. 15 రోజుల్లో ఆ దివ్యాంగుడు పోయి ఎక్కడ సర్టిఫికేట్ తేవాలా? అంటే ఏదైనా ప్రైవేట్తో సర్టిఫికేట్ ఇస్తే చెల్లిద్దా? చెల్లదు. సదరం క్యాంపులు 3 నెలలకు ఒకసారి మీ ప్రభుత్వం ఇస్తుంది. క్యాంపు డేట్లు 3 నెలలకు ఒకసారి ఇస్తారు. 15 రోజుల్లో మీరు సర్టిఫికేట్ ఇవ్వకపోతే మీ పెన్షన్ కోత. 15 రోజుల్లో మీ ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే మీ పెన్షన్ కోత. ఇదే మీ నిబంధనలు. అర్థం పర్థం లేని ఇది బోడుగుండుకి మోకాలికి లంకెబెట్టే కథ ఇది. ఇది అయ్యిద్దా? ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా పెన్షన్లు తొలగించాలి, మీ లక్ష్యం అది. దానికోసం ఇవన్నీ డొంక తిరుగుడేవారం, బోడుగుండుకి మోకాలికి లంకె పెట్టేవారం తప్ప వేరే ఏం లేదు. ఏం కొంపల మునుగుతుందా? సదరం సర్టిఫికేట్ 15 రోజులు కాదు, ఇంకొక 15 రోజులు తీసుకుంటారు, 2 నెలలు తీసుకుంటారు, 3 నెలలు తీసుకుంటారు. మీ కొంపలు ఏం గుర్తున్నాయి? ఏమవుతుంది పేద ప్రజలకి? రెక్కాడితే కానీ ప్రజలు ఒక 4,000 రూపాయలు ప్రభుత్వ సొమ్ము తింటే ఏమవుతుంది?
మీరున్నది దేనికి? పెత్తందారులు పెట్టుబడిదారుల కోసమా, పేదల కోసమా? పేదలకు ఇచ్చే ₹1 ఇంకో రూపాయి చేయటానికి చూడాలి తప్ప వాళ్ళ నడ్డి విరిచే కార్యక్రమం, వాళ్ళ నోటికాడు ముద్దను గుంజుకునే కార్యక్రమం చేస్తే ఇది క్షమించరాని నేరం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందికి నోటీసులు ఇచ్చారట. తొలగిస్తాం మీరు చెప్పండి, తొలగిస్తాం మీరు ఏం చెప్తారు? పేద ప్రజలు, నోరు లేని ప్రజలు ఏం చెప్తారు?